అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు మంచి టాపిక్తో నేను వచ్చాను. ఫైనాన్షియల్ ఏజెంట్, ఇన్సూరెన్స్ ఏజెంట్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్, అడ్వైజర్. మనము సమాజంలో మనకు తరచూ తారసపడుతుంటారు ఇన్సూరెన్స్ ఏజెంట్స్. కానీ వాళ్ళ విషయంలో మనం కొంచెము చులకన భావం చూపిస్తాం. కానీ ఎందుకు ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే మనకెందుకు కొంతపాటి చులకన భావం? వాస్తవానికి ఇన్సూరెన్స్ ఏజెంట్స్ మనకు ఎన్ని రకాల లాభాలు కలుగజేస్తారో ఒక్కసారి ఆలోచిద్దాం సార్. మొదటగా మనకు పొదుపు నేర్పుతున్నారు వాళ్ళు. సేవింగ్స్, మనము చిన్న చిన్న మొత్తాల్ని ఎలా పొదుపు చేసుకోవాలి, ఒక సర్టెన్ పీరియడ్లో మనకు ఆ పొదుపు ఎంత ఉపయోగపడుతుందో వాళ్ళు మనకు ప్లాన్ చేస్తారు. రెండోది, మన ఫ్యామిలీని ఫైనాన్షియల్గా ప్రొటెక్షన్ చేసుకోవటం. అంటే మనం ఉన్నప్పుడు మన ఫ్యామిలీ ఎంత ఆనందంగా సంతోషంగా జీవనం సాగిస్తుందో, మన ఆబ్సెన్స్లో మనము ఏదన్నా జరిగి లేని పక్షంలో కూడా మన కుటుంబాన్ని అంతే విధంగా కుటుంబం నడిచే విధంగా వాళ్ళు మనకు ఆ యొక్క ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ మనకు చెప్తున్నారు, లైక్ టర్మ్ ప్లాన్స్. మూడోది పెన్షన్. మనం ఈరోజు ఆనందంగా గడుపుతున్నాం, అలాగే మన ఓల్డ్ ఏజ్లో మనము రిటైర్ అయిన తర్వాత మన ఓల్డ్ ఏజ్ని గోల్డ్ ఏజ్ ఎలా చేసుకోవాలో వాళ్ళు మనకు ప్లాన్ చేస్తున్నారు. పెన్షన్ ఎలా వస్తుంది ఏంటి, దానికి వాళ్ళు సరైన ప్రణాళిక ఇచ్చి మనల్ని మన పిల్లల మీద కానీ ఇంకెవరి మీద ఆధారపడకుండా వాళ్ళు ఎలా మనం పొదుపు చేసుకోవాలి, మన ఓల్డ్ ఏజ్లో మనకు పెన్షన్ ఎలా వస్తుంది, ఎలా రావాలి అనే దానికి వాళ్ళు మంచి పాలసీలు మన ముందు ఉంచుతారు. మూడోది, మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్. మనం వెళ్ళి మన ఆడిటర్ దగ్గర కూర్చొని మనం అడుగుతాం, ఇన్కమ్ ట్యాక్స్ ఇంత తగ్గుతుందండి, నేను ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి. కానీ ఇన్సూరెన్స్ ఏజెంట్ మన దగ్గరికి వచ్చి ఎలా మీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేసుకోవాలి, ఏ పాలసీ తీసుకుంటే మీకు ఎంత ఎగ్జంప్షన్ వస్తుంది అని మన డబ్బులని మనకు చూయించి దాంట్లో మనకు ఒక ఎగ్జంప్షన్, ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా చేసి మన ఆడిటర్ చేయలేని పని మనకు ఇన్సూరెన్స్ ఏజెంట్ చేసి చూపిస్తాడండి. చూడండి, ఇన్సూరెన్స్ ఏజెంట్ వల్ల మనకు ఎంతో అంత లాభం ఉంది అనేది నా యొక్క వాదన. వాస్తవానికి మనకు ఇంట్లో ఇన్సూరెన్స్ ఏజెంట్ ఒక పెద్దన్నయ్య లాంటి వాడండి. ఎందుకు పెద్దన్నయ్య అంటున్నాం? మన ఇంటిని ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ చేస్తున్నాడు, మనకు సేవింగ్ నేర్పుతున్నాడు, మన యొక్క ఫ్యామిలీ పిల్లల భవిష్యత్తు చెప్తున్నాడు, మనకు ఓల్డ్ ఏజ్లో మనం ఎలా బతకాలి చూపిస్తున్నాడు. మరి ఇన్ని చూపిస్తున్నప్పుడు మనకు పెద్దన్నయ్య కదండి. ఈరోజు మనం మార్కెట్లో ఆన్లైన్ పాలసీలు కూడా తీసుకుంటున్నాం. కానీ ఆన్లైన్ పాలసీ తీసుకోవచ్చు, దానికన్నా ఏజెంట్ దగ్గర తీసుకోవడం, మన పాలసీకి ఏజెంట్ జవాబుదారి. మన 100 ప్రశ్నలకు అతని సమాధానం, మన 100 ప్రశ్నలకు అతని సమాధానం. మనం వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏ రోగానికి ఏ మందు ఇవ్వాలి అనేది వైద్యుడు చెప్తాడు. ఇక్కడ ఏజెంట్ మనకు మన సూటబుల్, మన లైఫ్ స్టేజ్లో మనం యంగ్ ఉన్నామా, మిడిల్ ఏజ్లో ఉన్నామా, ఓల్డ్ ఏజ్లో ఉన్నామా, దానికి తగ్గట్టు తనకు తగిన పాలసీ మనకు చెప్తాడు. ఆన్లైన్లో మనం ఎలా తీసుకుంటాం చెప్పండి, మనకు సూటబుల్ ప్లాన్. అదే ఏజెంట్ వచ్చి మన ముందులో కూర్చొని మనకు కావలసిన పాలసీ, మనకు సూటబుల్ అయ్యే పాలసీ మనకు ఏజెంట్ మనకి ఇస్తున్నాడు. మిత్రులారా, ఏజెంట్ దగ్గర పాలసీ తీసుకోండి. ఫైనాన్షియల్ కన్సల్టెంట్, అడ్వైజర్, ఇన్సూరెన్స్ ఏజెంట్ మనకు పెద్దన్న. మన ఫైనాన్షియల్ ప్లానింగ్కి ఈజ్ ద సూటబుల్ పర్సన్. ఫైనల్గా నేను చెప్పవచ్చేది ఏంటంటే మిత్రులారా, మనము మన యొక్క సమాజంలో మంచి చెడు, మోసం, నమ్మకం అన్నీ ఉన్నాయి. నమ్మకము మోసము పక్కపక్కనే ఉన్నాయి. మనము ఏ విషయంలో కానీ, ఎలాంటి పేపర్ మీద కానీ మనం చదవంది మనం సంతకం చేయొద్దు. నమ్మకంతో మనం ఇలా సైన్ పెడుతున్నాం, మన సొంత బంధువులే మనం మోసపోతున్నాం. అలాంటప్పుడు మనము ఇన్సూరెన్స్ ఏజెంట్లను మనము తప్పుగా భావించవద్దు. మనకి ఇన్సూరెన్స్ ఏజెంట్లు, తనకు కూడా కుటుంబం ఉంది, తను కూడా బతకాలి కదండి. మరి తనకు ఇన్కమ్ కావాలి, తను చెప్తాడు మనకు పాలసీ. కానీ మనం కూడా తన మీద నమ్మకం పెడతాం. తన చెప్పిన ప్రోడక్ట్ని మనము ఎంతవరకు కరెక్ట్ ఉంది చూసుకోవాలి. మనం ఆ ప్రోడక్ట్ ఏంటి, దాని విషయం ఏంటి, అది మనం తీసుకుంటే మనకు నష్టము ఉండదు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. మిత్రులారా, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ని నమ్మండి. ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర పాలసీలు తీసుకోండి. వాళ్ళైతే మనకు కరెక్ట్ జవాబుదారి. మన పాలసీకి, మనకు కావాల్సిన పాలసీని మనకు అందుబాటులో, మనకు తగ్గ విధంగా మనకు వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయం మీ అందరికీ తెలియజేయటకు ఎంతో సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.